ఈరోజు ముదివర్తి గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మైనింగ్ వ్యవహారం, అక్రమ మైనింగ్ వ్యవహారం జరుగుతూ ఉంది. దీన్ని పలుదఫాలుగా మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి ఎంతో తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా పోలీసులతో వాగ్వాదం కూడా చేసుకొని కూడా ఎన్నో రకాలుగా ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు ఈ ముదివర్తి గ్రామంలో ఈ ఇసుక రీచ్లో ఇక్కడ గాలి దెబ్బలు అనేది ఉండేది. మనకు మొదటగా ఈ గాలి దెబ్బలు అనేది ఏంటంటే ముదివర్తికి అండగా ఉండేది. దీన్ని దాటి ముదివర్తికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఉయరంతా కూడా ఆ సైడే వెళ్ళిపోతూ ఉండేది. అటువంటిది ఈ 5 ఏళ్ల కాలంలో ఈ యొక్క ప్రభుత్వం ఏంటంటే పూర్తిగా దీన్ని నిర్వీర్యంగా వాళ్ళ ఇష్టానురీతంగా ఈరోజు ఈ యొక్క ఇసుక ఎత్తేయడం వల్ల ముదివర్తి గ్రామంలో 2020లో వచ్చిన వరదల్లో వేల ఎకరాల పంట నష్టం జరిగింది. అదేవిధంగా 2021లో కూడా మళ్ళా వరద వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ రీచ్ ఉండేది. ఆ రీచ్ నుంచి ఇక్కడ మొత్తం వాళ్ళకి ఇష్టానుసారంగా ఇసుక అనేది ఏంటంటే డంపింగ్ వ్యవహారంగా దరిదాపు 100 కోట్ల రూపాయల మైనింగ్ వచ్చేసి ఈరోజు ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు ఈరోజు తరలించడం జరిగింది.